హలో, ప్రైజ్ లార్డ్. నిన్న మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటుంటే ఒక వచనం చూశాను, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సామెతలు 9వ అధ్యాయం 7వ వచనంలో ఫస్ట్ లైన్, 8వ వచనంలో ఫస్ట్ లైన్. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. భలే విచిత్రంగా ఉంది కదా. అపహాసకుని గద్దించకూడదంట, గద్దిస్తే వాడు మళ్ళీ ద్వేషిస్తాడంట. ఎందుకంటే ఈ లోకపరంగా హీరోస్ అనబడిన వాళ్ళ పక్కన ఒక కమెడియన్ ఉంటే తప్ప వాళ్ళు హీరోలు కాలేరు. వాళ్ళ పక్కన ఒకడు కాసేవాడు ఉంటే తప్ప వీళ్ళు కొట్టేవాళ్ళని రాదు. పక్కనున్నవాడు ఒకవేళ కొంచెం గట్టిగా నిలబడ్డాడు అనుకో, వీడు హీరో కాలేడు. అంటే ఈ లోకపరంగా హీరోస్ ఎవరు అంటే పక్కన ఒకళ్ళని పెట్టుకొని వాళ్ళని బాధ పెడుతూ, వాళ్ళని ప్రతిదానికి ఏదోటి అంటూ, వాళ్ళ మీద సెటర్లు వేస్తూ, వాడిని తక్కువ చేసి మాట్లాడుతూ, వాడిని కొడుతూ, వాడిని నెట్టుతూ, వాడిని అవసరమైతే తంతూ. అదే ఆ కమెడియను హీరోని కొట్టగలడా? కొట్టకూడదు, అది రూల్. ఎందుకంటే వాడిని హీరోగా ఉంచే బాధ్యత ఈ కమెడియన్దే, ఈ బాధపడేవాడిదే, ఈ కొట్టించుకునేవాడిదే, ఈ నిందించుకునేవాడిదే. వీడన్నిటికీ వీడి పేరు కమెడియన్ కాబట్టి వీడు స్మైల్ ఇస్తూ ఉండాలి. ప్రతిదానికి స్మైల్గా జోక్గా తీసుకోవాలి. జోక్గా తీసుకోలేదనుకోండి, అక్కడ విలన్ అయిపోతాడు, కమెడియన్ అవ్వడు. అప్పుడు అంటే ఇక్కడ హీరోయిజం అంటే ఏంటి అంటే అపహాసించేవాళ్ళు. ఈ లోకపరంగా హీరోస్ అంటే ఎవరు అంటే అపహాసించేవారు. ఈ లోకపరంగా హీరోస్ అంటే ఎవరు అనక్కర్లేదు. ఎందుకంటే హీరోస్ అంటే ప్రాణాన్ని కాపాడే డాక్టర్స్ ఉన్నారు, మన దేశం కోసం పాటుపడే ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ హీరోసే. కానీ అపహాసించే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు హీరోస్ అనుకుంటారు. అపహాసించే వాళ్ళందరూ కూడా నిజంగా శ్రమ పడేవాడు, నిజంగా దేశం కోసం పాటుపడేవాడు, మనుషుల కోసం పాటుపడేవాడు ఎప్పుడు కూడా తన మైండ్లో నేను హీరోని అనుకోడు. అయ్యో నా బాధ్యత, నేను ఒక పౌరుడిని చెయ్యాలి అనుకుంటాడు. కానీ ఎవరైతే నేను హీరోని అనుకుంటాడో వాడు ఖచ్చితంగా ఇతరుల్ని అపహాస్యం చేస్తూ ఉంటాడు. అంటే వాడిలో ఉన్న వాడు ఇక్కడ ఏమనుంది, బుద్ధి చెప్తే వాడికి ద్వేషిస్తాడంట. ఎవరైనా బుద్ధి చెప్పారనుకో, వాళ్ళు అంటే బుద్ధి చెప్తే నేర్చుకునే స్వభావం ఉంది అపహాసకులకి, వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు. ఇంకో వచనం ఉంటుంది కదా, అందుకే అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకూడదు అని కీర్తనలు 1వ అధ్యాయంలో ఉంటుంది. ఎందుకు అంటే కూర్చున్నాం అనుకోండి, మన వాళ్ళకి నవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఏమైనా ఎవరినైనా అపహాస్యం చేశారనుకోండి, మనం వాళ్ళతో పాటు నవ్వాలి. నవ్వలేదనుకో, ఏంట్రా నువ్వు నవ్వట్లే అంటే ఏంటి, వాడు మనతో ఇంకా వాడికి మనకి ఎనిమిటీ, శత్రుత్వం మొదలవుతుంది. శత్రుత్వం మొదలవ్వకూడదు అంటే మనం వాళ్ళతో పాటు నవ్వుతూ ఉండాలి. మనం అపహాస్యం చేయకపోయినా సరే వాడు పక్కన కూర్చుంటే మనం కూడా అపహాస్యం చేసినట్టే, వాడిని ఎంకరేజ్ చేసినట్టే. మన స్మైల్తోని, మన మౌనంతో వాడిని మనం ఎంకరేజ్ చేసినట్టే. కాబట్టి అందుకే అపహాస్యకులు అనే వాళ్ళకి దేవునికి అపహాస్యకులు అంటే అస్సలు ఇష్టం ఉండదు. మన ఫ్యామిలీస్లోనే ఉండొచ్చు కొంతమంది, ఏదో ఒకటి జోక్గా ఏదోటి మనల్ని మాట వదిలేస్తూ ఉంటారు. దానికి మనం హర్ట్ ఏమనుకోండి, జోక్గా అన్నా ఎందుకు సీరియస్గా తీసుకుంటాం అని అక్కడ కూడా మనమే మాట పడాలి. అంటే జోక్గా అన్నా జోక్గా కాకపోయినా మనమే బాధపడాలి. అందుకే అపహాస్యకులకి ఎవరు ఏం నేర్పించలేరు. వాళ్ళని చూసి అందుకే దేవుని వాక్యంలో ఏమనుందంటే, నువ్వే బుద్ధి తెచ్చుకొని ఆయన వాళ్ళకి ఏం చెప్పొద్దు, వాడు నిన్ను ద్వేషిస్తాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ అపహాస్యకుల కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. కాబట్టి 9వ వచనంలో ఏమనుంది, జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నొందును. కానీ అపహాస్యకుడికి జ్ఞానం గలవాన్ని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును అంట. జ్ఞానం గలవాన్ని గద్దించడం అంటే హార్ష్నెస్ కదా, కానీ వాడు ప్రేమిస్తాడంట. అంటే వాడికి మరింత ప్రేమ పెరుగుతుంది, గద్దించిన వారి పట్ల ప్రేమ పెరుగుతుంది. ఎందుకంటే గద్దించిన వారి మనసులో ఉండే మంచితనాన్ని
ఈ జ్ఞానం గలవాడు చూడగలుగుతాడు, కానీ అపహాసకుడు చూడలేడు. ఎందుకంటే వాడికి కళ్ళు మూసుకుపోయి ఉంటాయి కదా, వాడు చూడలేడు. వాడికి ఎంత చెప్పినా సరే చెప్పే కొద్దీ మన మీద కోపం వస్తుంది తప్ప మన మీద ప్రేమ పుట్టదు. అయితే మీరు అనొచ్చు, మరి ఇలా అయితే బయట వాళ్ళని అయితే మనం వదిలేస్తాము, నన్ను అపహసించినా సరే వాళ్ళ మాటలు నేను ఎందుకు పట్టించుకోవాలి అని వదిలేస్తాం. కానీ సొంత కుటుంబంలో వ్యక్తులు నన్ను అపహసిస్తున్నారే, అపహసించినప్పుడు నేను వాళ్ళకి జ్ఞానం బోధిస్తే వాళ్ళు నన్ను ద్వేషిస్తూ ఉంటే మరి ఎలాగ దీనికి పరిష్కారం అని మీరు అనుకోవచ్చు. దానికి నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క బంధాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ మనం రెస్పెక్ట్ చేస్తున్నామని అవతల వ్యక్తికి అర్థమైందనుకోండి, ఆ వ్యక్తికి, అపహాసకుడికి మనము నోటి జ్ఞానంతో చెప్తే వాడు మనల్ని ద్వేషించవచ్చు, కానీ ప్రేమతో మన ప్రేమని చూపించి, నిజంగా చూపించడం కాదు, నిజమైన ప్రేమ మనకి అవతల వ్యక్తి మీద ఉంది అని ఎప్పుడైతే మన మీద ఒక ఫస్ట్ మనం ఒక రెస్పెక్ట్ తెచ్చుకున్నాం అనుకోండి, రెస్పెక్ట్ తెచ్చుకుంటే అప్పుడు వాడు మనం మాట్లాడే మాటలకి విలువ ఇవ్వడం నేర్చుకుంటాడు, వాల్యూ ఇస్తాడు, వాల్యూ ఇచ్చి ఆలోచిస్తాడు. ఆలోచించి అప్పుడు మెల్లమెల్లగా మనము వాళ్ళతోని డైరెక్ట్గా నువ్వు అన్నట్టుగా కాకుండా ఏదో ఒక సందర్భంగా పలానా వాళ్ళు అలా మాట్లాడతారు కదా, ఇలా మాట్లాడతారు. ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ పెరిగిందో అప్పుడు మనం ఆ కమ్యూనికేషన్ పెరిగిన పరిస్థితిలో మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేయొచ్చు. వాళ్ళలో ఏ నెగిటివ్స్ ఉన్నాయి అది నీకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్ ఆ వ్యక్తి, ఆ మనిషి మనస్తత్వాన్ని బట్టి అది డైరెక్ట్గా అయితే డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా అయితే ఇండైరెక్ట్గా మనం చెప్తే అప్పుడు వాళ్ళకి మెల్లగా ఆ టైంలో ఒప్పుకోరు. అపహాసకులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా అవును నాది తప్పే అని ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఆ హీరోస్లాగా ఉండడమే ఇష్టం. కాబట్టి వాళ్ళు ఒప్పుకోకపోయినా తర్వాత ఆలోచించి దేవుడు ఆ రాతి గుండెని వాళ్ళలోండి తీసేసి మాంసపు హృదయాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళలో ఆ అపహాసం అనే పాపాన్ని నుండి వాళ్ళని బయటపడతారు. మనల్ని ఎవరైనా అపహాసం చేస్తే, ఎస్పెషల్లీ కుటుంబస్తులు, నీ సొంత ఆడబడుచు కానీ, లేదంటే నీ సొంత భర్త కానీ, నీ సొంత ఆడబడుచు కానీ, నీ సొంత అత్తగారు కానీ, లేదంటే ఎవరైనా నీ సొంత అంటే వీలే కాదు, సొంత ఇంకా అన్నదమ్ములు కూడా ఒక్కోసారి సొంతంగా ఉన్న వాళ్ళు కూడా అపహాస్యం చేస్తూ ఉంటే ఎవరిని కూడా దయచేసి, అంటే సొంత అన్నదమ్ములు అపహాస్యం చేస్తే పట్టించుకోరు, కానీ అవతల ఫ్యామిలీస్ వాళ్ళు మాత్రం అపహాస్యం చేస్తే వాళ్ళని ద్వేషించడం మొదలు పెడతారు. వాళ్ళ మీద బాధ పెట్టుకుంటారు, హృదయంలో వ్యాకులత పెట్టుకుంటారు, వాళ్ళని ఇంకా బాధ పెట్టుకుంటారు. కాబట్టి అలాగా కాదు. దేవుడు ఏ విధంగా ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అనేది మీ ప్రేమ సరిపోదు వాళ్ళని ప్రేమించడానికి, కానీ దేవుని ప్రేమతో మీ హృదయం నిండుకుందనుకోండి సరిపోతుంది. ఎందుకంటే దేవుడు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు కదా. నిన్ను ప్రేమించే దేవుడే ఆ వ్యక్తిని కూడా ప్రేమిస్తున్నాడు. నువ్వు మంచిగా ఉండాలని కోరుకునే దేవుడే ఆ వ్యక్తి కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు నరకం నుండి తప్పించాలని కోరుకునే దేవుడే ఆ వ్యక్తి కూడా నరకంలో నుండి తప్పించబడాలి అని కోరుకుంటాడు. కాబట్టి నువ్వు ఎందుకు ఒక పాత్రగా ఉపయోగపడకూడదు దేవుని చేతుల్లో ఆ వ్యక్తిని అపహాస్యం అనే పాపం నుండి తప్పించడానికి, ఒక ఇతరులకి రెస్పెక్ట్ ఇచ్చే ఒక మంచి వ్యక్తిగా మార్చడానికి నువ్వెందుకు ఉపయోగపడకూడదు? ఆ ఎలా చెయ్యాలి అది అంటే నువ్వు అతన్ని ప్రేమించాలి. నీకు ఆ వ్యక్తికి మధ్యలో ఉండే బంధాన్ని రెస్పెక్ట్ చేయాలి. దేవుడు బంధాలకి రెస్పెక్ట్ ఇచ్చే దేవుడు మన దేవుడు. అలాగే అందుకే మనల్ని బంధాల్లో పుట్టించాడు, ఒంటరిగా పుట్టించలేదు మనల్ని. చెట్లు పుట్టలు ఉన్నాయంటే వాటికి బంధాలు లేవు, వాటిని ఒంటరిగా పుట్టించాడు దేవుడు. కానీ మనుషుల్ని బంధాల్లో పుట్టించాడు దేవుడు. బంధాలకి రెస్పెక్ట్ ఇస్తాడు. కాబట్టి మనం కూడా ఆ బంధానికి రెస్పెక్ట్ ఇచ్చి అదిగో పలానా వ్యక్తి, ఆమె నా బంధమే, కానీ ఆమె ఇలా ఉంది కాబట్టి నాకు అది కాదు, నాకు ఆమె వద్దు అన్న మైండ్ సెట్తో కాదు, కానీ ఆ బంధాన్ని రెస్పెక్ట్ చేసి ఆ వ్యక్తిని దేవుడు ఏ విధంగా అయితే ప్రేమిస్తాడో, అతీతంగా తన ముఖం మీద ఒమ్ము పూసినా సరే, కొట్టినా సరే ప్రేమించగలిగే దేవుని నమ్మినప్పుడు నీ ప్రేమ సరిపోకపోవచ్చు, కానీ దేవుని ప్రేమ నీకు కావాలని అడిగితే ఆ ప్రేమ ద్వారా నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించగలవు. ప్రేమించినప్పుడు అపహాస్యం అనే బంధకాలు నువ్వు ప్రేమించావంటే, అపహాస్యం అనే బంధకాలు ఆ వ్యక్తి నీ చుట్టూ వేసి నీలో కోపాన్ని రేపి, ద్వేషాన్ని రేపి, ఇదంతా నీకే పెద్ద శోధన. కాబట్టి ఈ శోధనలో నుండి నువ్వు విడిపించబడాలంటే నువ్వు ప్రేమతో అవతల వ్యక్తిని జయించాలి. వ్యక్తిని జయించడం కదా, ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని జయించాలి. ఆ వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకొని రావాలి.
మీకు ఈ మాటలు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు హ్యాపీ అనిపిస్తే ఎవరి విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళని ప్రేమించగలగాలి అని మీరు ఆశపడితే చిన్న ప్రార్థన కామెంట్లో పెట్టండి. దేవా, నేను పలానా వ్యక్తిని ప్రేమించాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి అని ప్రార్థన రిక్వెస్ట్ లాగా కానీ ప్రార్థన కానీ పెట్టండి కామెంట్లో. థ్యాంక్ యూ.